సిరియాలో గత నవంబర్లో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రస్తుతం హెచ్టిఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ హెచ్టిఎస్కు నాయకుడు అహ్మద్ అల్ షరా. ఇతని అంతకుముందు పేరు అబూ మహమ్మద్ అల్ జులానీ. సో ఇతను అంతకుముందు అల్ ఖైదా ఫైటరు. సో మాజీ అల్ ఖైదా ఫైటర్. సో ఈ ఒకవైపు అమెరికా, మరోవైపు ఈవెన్ ఇజ్రాయిల్ కూడా పరోక్షంగా రహస్యంగా బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకునే వాళ్ళంతా కలిసి ప్రోత్సహిస్తే అల్ ఖైదా ఫైటర్గా ఉన్న హెచ్డిఎస్ అధికారంలోకి వచ్చింది. అందుకే ఈ మధ్య సిరియా కొత్త అధ్యక్షుడిని సౌదీ అరేబియాలో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా కలిసి కౌగలించుకొని కరచాలనం చేసి టెరిఫిక్ లీడర్ అని చెప్పి మెచ్చుకున్నాడు. 33 minutes ట్రంప్ మాట్లాడాడు. ఈ మీటింగ్లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్తో పాటు తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కూడా పాల్గొన్నాడు. సో అంతకుముందు $1 crore రివార్డు కూడా ప్రకటించింది అమెరికా ఇతని పైన. సో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే దేశంలో అన్ని వర్గాలను కలుపుకొని ఒక ఇంక్లూజివ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎందుకు ఈ అష్యూరెన్స్ ఇవ్వాల్సి వచ్చిందంటే సిరియా ఒక రకంగా వివిధ రకాల మతాలకు చెందినవారు, వివిధ జాతులకు చెందినవారు ఉండే దేశం. నియర్లీ 80% సున్నీస్ ఉంటారు. ఇక వీరు సున్నీసే కాకుండా అలవైట్ షియా తెగకు చెందిన ముస్లింలు ఉంటారు. అలాగే డ్రూజులు ఉంటారు. డ్రూజ్ కూడా 11th centuryలో షియా ఇస్లాం నుంచి వచ్చినటువంటి ఒక గ్రూప్ అది. సో డ్రూజులు ఉంటారు. అలాగే క్రిస్టియన్స్ ఉంటారు. సిరియన్ క్రిస్టియన్ చర్చ్ కూడా చాలా ఓల్డ్. ఇలా సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో కర్డ్లు కూడా ఉంటారు. సో వీరు రకరకాల ఇందులో అలవైట్లు ఇప్పటివరకు బషర్ అల్ అసద్ కూడా అలవైట్ ముస్లిం. అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే సున్నీ మెజారిటీ కంట్రీలో మైనారిటీ అలవైట్ షియా ఇస్లాంకు చెందిన బషర్ అల్ అసద్ ఆయన తండ్రి 50 ఏళ్ళు పాలించారు. ఇప్పుడు ఆల్రెడీ హెచ్డిఎస్ సున్నీ డామినేటెడ్ హెచ్డిఎస్ అధికారంలోకి వచ్చింది. దాంతో సహజంగానే మైనారిటీల పైన దాడులు పెరిగాయి. ఈ దాడులు మామూలుగా లేవు. వెంటనే హెచ్డిఎస్ పవర్లోకి నవంబర్లో వస్తే ఇమీడియట్గా అలవైట్ షియా ముస్లింల పైన పడ్డారు. అలవైట్లను వందలాది మంది చనిపోయారు. సో ఈ హెచ్డిఎస్ ఫైటర్స్ ఇప్పుడు అఫీషియల్ ప్రభుత్వ ఆర్మీగా మారిపోయారు. వారు ఆ జిహాదీ ఎలిమెంట్స్ వాళ్ళు పెద్ద ఎత్తున అలవైట్ షియా ముస్లింల పైన పడ్డారు. వారు బషర్ అల్ అసద్కు లాయలు కొత్త ప్రభుత్వం పైన విద్రోహ చర్య చేస్తున్నారని ఆరోపిస్తూ వెస్ట్రన్ ప్రావిన్స్లో వారు వెస్ట్రన్ కోస్ట్లో అలవైట్లు ఎక్కువగా ఉంటారు. సో అక్కడ పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ అలవైట్ షియా ఇస్లాంకు చెందిన వారికి సున్నీ డామినేటెడ్ హెచ్డిఎస్ ఫైటర్స్కు మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి అడపాదడప. ఈలోగా సదరన్ ప్రావిన్స్ స్వేదాలో డ్రూజులకు హెచ్డిఎస్ ఫైటర్స్కు మధ్య దాడులు మొదలయ్యాయి. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే వాస్తవంగా డ్రూజులు ఇంతకుముందు చెప్పినట్లు షియా ఇస్లాంకు చెందినటువంటి ఒక వర్గం. ఇది 11th centuryలో డ్రూజ్ వెళ్ళారు. వీళ్ళు ఓవర్ 1 million ఉంటారు. అందులో సగం మంది సిరియాలో ఉంటారు. ఒక 1.5 lakh ఇజ్రాయిల్లో కూడా ఉంటారు. లెబనాన్లో ఉంటారు. ప్రధానంగా వీళ్ళు ఎక్కడున్నా సిరియన్లుగానే ఫీల్ అవుతారు. ఇజ్రాయిల్లో ఆర్మీలో కూడా పెద్ద సంఖ్యలో డ్రూజులు ఉన్నారు. సో ఈ డ్రూజులు ప్రధానంగా స్వేదా నగరంలో వీరు కేంద్రీకృతమై ఉన్నారు. అక్కడ ఒక రకమైన అటానమస్ ప్రాంతంగా ఉంటుంది అది. ఈవెన్ బషర్ అల్ అసద్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా బషర్ ప్రభుత్వానికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రిబెల్స్కు మధ్య ఘర్షణల సమయంలో సివిల్ వార్ 13-14 ఏళ్ల పాటు నడిచింది. ఆ టైంలో కూడా డ్రూజులు తటస్థంగా ఉంటూ తమ అటానమీ మెయింటైన్ చేశారు. ఈ మధ్య డ్రూజులకు స్థానికంగా ఉండే బెడవెన్ అనే తెగకు చెందిన వారికి మధ్య ఘర్షణలు అయినాయి. బెడవెన్ ట్రైబ్కు చెందిన వారికి డ్రూజ్కు అది యాక్చువల్గా పర్సనల్గా జరిగిన క్లాష్. ఈ క్లాస్ కాస్త
రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారి డ్రూజ్లకు బెడవంతెకకు చెందిన వారి మధ్య ఘర్షణగా మారింది. దీన్ని అదనగా చేసుకుని HTS చెందిన ఫైటర్స్ కాస్త స్వేదా నగరంలోకి వెళ్ళి ఈ డ్రూజ్లను కూడా అణచివేసే పని చేశారు. అంటే సిరియా మొత్తాన్ని ఏకం చేస్తాననేది అబూ మహమ్మద్ అల్ జలానీ అల్-షరా వాదన. కానీ మిగతా అలవైట్లకు కానీ డ్రూజ్లకు కానీ క్రిస్టియన్లకు కానీ ఈ సున్నీ డామినేటెడ్ జిహాదీ ఫోర్స్ల పైన నమ్మకం లేదు. వాళ్ళు మారిపోయారంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. సో డ్రూజులేమో మా అటానమస్ రీజన్ కొనసాగిస్తాం, మా స్వయం ప్రతిపత్తి అంటున్నారు. వీళ్ళు లేదు, అందరూ కలిసి సిరియాలో ఏకం కావాలి అనేది ప్రస్తుత ప్రభుత్వ వాదన. దానివల్ల డ్రూజులకు అలాగే సిరియన్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే ఈ సున్నీ డామినేటెడ్ HTS ఫైటర్స్కు మధ్య ఘర్షణలు జరిగాయి. దీన్ని అదనగా చేసుకుని ఇజ్రాయెల్ రంగంలో దిగింది. ఇజ్రాయెల్ డ్రూజులు మా దగ్గర కూడా ఉన్నారు, మా డ్రూజ్ సోల్జర్స్ను కాపాడుతామంటూ వచ్చి స్వేదా నగరం పైన, డమాస్కస్ సిరియా రాజధాని పైన, సిరియన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై కూడా అటాక్ చేశారు. సో పైకి ఇజ్రాయెల్ చెప్పేది ఏంటి, ఈ డ్రూజులను కంప్లీట్గా లేకుండా చేస్తారు, జెనోసైడ్, అందుకే మేము వచ్చామని. కానీ ఇజ్రాయెల్ నమ్మగలమా? వాళ్ళు గాజాలో చేస్తున్నదే జెనోసైడ్, మారణహోమం. సిరియాలో మారణహోమం ఆపుతామని వచ్చారంటే నమ్మగలమా? మరి ఎందుకు ఇజ్రాయెల్ ఈ పని చేస్తుంది? ఇజ్రాయెల్ సిరియా కూడా సరిహద్దు దేశాలు. సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆల్రెడీ ఆక్రమించుకుని ఉంది. సో ఈ మధ్య కొత్తగా HTS పవర్లోకి వచ్చాక తన ఆక్రమణను మరింతగా బలపరుచుకుంది కూడా ఇజ్రాయెల్. ఇప్పుడు అబూ మహమ్మద్ అల్ జలానీ అల్-షరాగా అల్-షరాగా పిలువబడే అబూ మహమ్మద్ అల్ జలానీలో జొలానీ అంటే గొలానీ, యాక్చువల్గా అది జొలానీగా మారింది. గొలానీ ఏంటంటే గోలన్ హైట్స్కు చెందినవాడు. సో అప్పుడు ప్రస్తుతం సిరియాను పాలిస్తున్న పాలకుడు కూడా ఇజ్రాయెల్ ఆక్రమిత సిరియా భూభాగమైన గోలాన్ హైట్స్కు చెందిన వ్యక్తి. అందుకే సిరియా తమ గోలాన్ హైట్స్ ప్రాంతము తమ దేశానికి చెందింది, దీని గతంలో ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది అని అడుగుతున్నాడు. సరిహద్దున కూడా ఒక బలమైన సిరియా ఉండకూడదనేది ఇజ్రాయెల్ లక్ష్యం. ఎందుకంటే బలమైన సిరియా ఉంటే తమకు ప్రమాదము అనేది ఇజ్రాయెల్ ఆలోచన. అందువల్ల ఆల్రెడీ ఇరాన్తో యుద్ధం ఆగిపోయింది, హిజ్బుల్లాతో ఆగిపోయింది, గాజాలో ఏమీ ఏకపక్ష యుద్ధమే. మరి ఏం చేయాలి? బెంజమిన్ నెతన్యాహు అధికారంలో ఉండాలంటే డ్రూజులకు రక్షణగా అంటూ కొత్తగా సిరియాలో ఎనిమిది వెతుక్కున్నాడు బెంజమిన్ నెతన్యాహు. దాంతో డ్రూజులకు మద్దతుగా అంటూ సిరియాపై దాడులు చేశారు. సో ఇలా అటు అలవైట్లు సున్నీ ఫైటర్స్కు, జిహాదీ ఫైటర్స్కు, ఇటు డ్రూజులకు సున్నీ ఫైటర్స్ HTS ఫైటర్స్కు, ఇటు ఇజ్రాయెల్కు సిరియాకు మధ్య ఇలా కంప్లీట్ క్రైసిస్ అండ్ కావస్లోకి సిరియా వెళ్ళిపోయింది. దీనికి ఏకైక పరిష్కారం ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ ఇస్లామిక్ కంట్రీగా సిరియాను బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకా సిరియా అంతర్యుద్ధంలోకి జారుకుంటుంది. ఇప్పటికైనా 80% సున్నీసు, 20% ఇతర మైనారిటీలు ఉంటారు. సో ప్రతి మైనారిటీలకు వాళ్ళకు సొంత మిలిషియా ఉంటుంది. అలవైట్ మిలిషియా, డ్రూజ్ మిలిషియా, కర్డ్ మిలిషియా అని అందరినీ కలుపుకొని ఒక ఇంక్లూజివ్ సిరియాను నిర్మించే ప్రయత్నం జరిగి ఒక నేషనల్ కన్సెన్సస్ తీసుకొచ్చి అందరినీ కూడా ప్రభుత్వంలో భాగం చేస్తామన్న విశ్వాసాన్ని కల్పిస్తే తప్ప సిరియా ఇంకా రోజు రోజుకు క్రైసిస్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది.